చెప్పేది విను పున్నమ్మా. ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోటలోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరి నీడ ఎక్కువైతే ఎదగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరెక్కడుండాలో చెప్తాను, వెళ్తావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలా ఉంటావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికేగా. అక్కడ కూడా పనే కదా. అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు. నా పోటీ వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో, నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు. నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే దీంట్లో ఏముంది నమ్మకానికి? అట్టగే పోదాం. అయ్యే, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేనెప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచా. నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. అప్పుడే అంత ముద్దొచ్చేసిందా? ఇప్పుడే ఉంది. ముందు ముందు ఇంకా ఎంత ముద్దొస్తావో, ఎంత ముద్దు చేస్తాను ఎట్టా చెప్తాగా. ఉన్నమ్మా, ఈ చీరలు, ఈ నగలు అన్నీ నీకే. ఇవన్నీ నువ్వు కట్టుకుని పెట్టుకోవాలి. కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే? ఇదా ఈ బంగ్లాలో కథ? ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుతో పిలవడం? ఎవరనుకున్నావు? పుట్టేలు పున్నమ్మంటే పులి, బెబ్బలి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో బడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. చూస్తావా నా తలాక? ఎక్కడ వదులుతా? రాము, వీడు అంతు చేసేసాయి. రాము, వీడంతా తేల్చేసే. రాము ఆగు. రాముని బయట పంపించేసి. రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెప్తాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసివ్వాలా? వీల్లేదు. రాము, రాసిస్తాను. అలా రా దారికి. కాగితం తీసుకో. రాయ్. పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిచ్చే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్. పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. పెట్టావు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో ఈ చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మా, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కల్లో కూడా ఇలాంటి పనికి తలపెట్టను. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను.
నీ డబ్బు ఎవడికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడివయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజూ పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాట అంటే మాటే. రాము రా. గిరి, ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగవు. అన్ని గుర్రాలు ఒకటేలే అనుకుంటే ఎలా? కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి. నిజమే, కాస్త స్పీడ్ అయింది. ఏ పొట్టేలు కొట్టుడు బాగా స్పీడ్ అయిందా? గిరి, ఆ పొట్టేల్లోనే ఉందిరా పున్నమ్మ పొగరంతా. ముందు దాన్ని బుక్క పెట్టాలి. జామ్ చటాప్. నీ మొహం అదో కుమ్ముగుమిందంటే నువ్వు జామ్ చటాక్. నేనేమైనా హరిబాబు అనుకుంటున్నారా? గిరిబాబుని. మన పేరు చెప్తే సింహాలే పరుగు. ఆ పొట్టేల సంగతి నేను చూసుకుంటాను. దాని సంగతి కదా, ఆ ఉత్తరం సంగతి. అది నా ప్రాణాలు తోడేస్తోంది. మీకెందుకు? జామ్ చటాప్. చూడమ్మా, అడిగో నీ హీరో ఎంత దర్జాగా ఉన్నాడో. నువ్వు హీరోయిన్ అయిపోవాలి. మెల్లగా వెళ్ళాలి, వారచూపు విసరాలి. దాంతో వాడు జిల్లైపోతాడు. అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి. ఇక నీకు ఇక్కడ పని లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి? ఎందుక అదేమిటి? ఇది అసలు, అది నకిలీ. ఇప్పుడు చెప్పు, నాకు పని ఉందా లేదా? ఉంది పున్నమ్మా, నువ్వు పల్లెకెళ్ళు. తెలిసిందా? ఈ మాత్రం తెలివితేటలు ఈ రాముకి లేకుంటే ఈ దిక్కుమాలిన లోకంలో ఎలా ఒంటరిగా ఉండగలను? పున్నమ్మా, నీకు దండం పెడతాను, నాకు ఆ ఉత్తరం ఇచ్చేసేయమ్మా. ఆ పప్పులే ఉడకవు. ఈ ఉత్తరం నీకు శిక్ష, నాలాంటి కన్నె పిల్లలకు రక్ష. అందుకని ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది, ఏం భయపడద్దు. రామో, ఏం మగాడివి? ఈ ఉత్తరాన్ని ఈ తాయెత్తులో పెట్టి రాము మెడలో కడతాను, చేతనైతే తీసుకో. హట్! నా కర్మ కొద్ది దొరికిందిరా పొట్టేలు. అయ్యో అయ్యో, సారీ, అయ్యో తను 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 స్వామి, నీ కాలు పట్టుకుంటాను. వెళ్ళిపోలేనా? వెళ్ళిపో వెళ్ళిపో. వెధవని, బుద్ధి లేని వెధవని, బడుద్దాయి. అదే రాసింది ఆ ఉత్తరంలో. రాస్కెల్స్. నేను ఎలాగా వెధవనే, మీరు కాకుండా చూసుకోవాలిగా. జరిగింది జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడు.
ఆ కాగితం ఆ పున్నమ్మ చేతిలో ఉన్నంత వరకు అది మనకు మొగుడై కూర్చుంటుంది. మొగుడికి మొగుడిని నేనున్నానుగా. నీకు మొగుడు ఆ రాము ఉన్నాడు. ఆ ఉత్తరం దాని మెళ్ళో ఉంది. ఆ పొట్టేలికి బలం ఉంది, మనకు తెలివి ఉంది. మన తెలివితో ఆ ఉత్తరాన్ని మాటలతో కదరా, చేతలతో చేసి చూపించాలి. చూస్తారుగా. అరే బెల్ట్ లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదే. బెల్ట్ కొనుక్కొచ్చి జామ్ చగర్. నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను. డ్రైవర్ ఇంటికి పెళ్లిక? డాడీ, ధర్మయ్య డ్రైవర్ అంటాం నాకు బాధగా ఉంది. మరేమనాలి? మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి. డాడీ, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళి